ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా మీకు నాది? 1 మినిట్. నేను స్క్రీన్ షేరింగ్ చేస్తున్నాను చూడండి. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఎస్ సార్ కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా? ఒకవేళ మీకు స్క్రీన్ కనిపించకపోతే రీజాయిన్ అవ్వాలండి. ఈరోజే కాదు, ఎప్పుడైనా సరే క్లాస్ జరుగుతున్న టైంలో స్క్రీన్ కనిపించకపోతే రీజాయిన్ అవ్వండి. అలాగే మ్యూట్లో ఉండండి, కెమెరా కూడా ఆఫ్ చేసుకోండి. అలాగే కొంతమంది మెయిల్ అడ్రస్ తోటి జాయిన్ అవుతారు. మెయిల్ అడ్రస్తో జాయిన్ అవ్వకండి. ఓకే, చూడండి. సో ఈరోజు మనము ఎస్ఏపికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, అసలు ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపిని అసలు ఎందుకు ఉపయోగిస్తారు, ఇవన్నీ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాము. సో ఎస్ఏపి అనేది యాక్చువల్గా మనకి ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఉందనుకుందాం. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఒక ఆర్గనైజేషన్ ఉంటే కనుక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఐఎమ్ సారీ. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి అనేటటువంటి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎగ్జాంపుల్ టాలీ ఉంది. టాలీ ఎందుకు ఉపయోగపడుతుంది? అకౌంట్స్ సంబంధించినటువంటి అకౌంటింగ్ ఎంట్రీస్ చేయడానికి వాటికి ఉపయోగపడుతుంది. అలాగే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఉంటుంది. మామూలుగా ప్రీవియస్గా అయితే ఇప్పుడు టాలీకి ఒకటి, హెచ్ఆర్కి ఒక సాఫ్ట్వేర్ అని, ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నమాట. కానీ ఎస్ఏపి అనే ఒక సాఫ్ట్వేర్ తీసుకుంటే ఆల్ టైప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఆల్ టైప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్కి అయినా సరే ఒకే సాఫ్ట్వేర్ తోటి ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. అది ఎస్ఏపికి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ అండి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? ఓన్లీ ఒక ఎస్ఏపి తోటి ఒక కంపెనీలో ఉన్నటువంటి ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయొచ్చు. అది ఎస్ఏపికి ఉన్నటువంటి అడ్వాంటేజ్. అందువల్ల ఏమైందంటే ఎస్ఏపి అనేది వరల్డ్ వైజ్ గా బాగా ఫేమస్ అన్నమాట. సో ఎస్ఏపి నేర్చుకున్నారంటే కనుక మీ లైఫ్ అంతా కూడా ఆల్మోస్ట్ చేంజ్ అయిపోతుందండి. ఎస్ఏపిలో జాబ్ కనుక మీరు క్రాక్ చేసి ఎస్ఏపిలోకి ఎంటర్ అయ్యారంటే కనుక లైఫ్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపి నేర్చుకోవడం అంటే ఏదో ఫస్ట్ ఒక 10 క్లాసెస్ 5 క్లాసెస్ అటెండ్ అవడం కాదండి. సో టోటల్గా యాక్చువల్గా ఈ కోర్స్ మొత్తం నేర్చుకోవడానికి 3 months టైం పడుతుంది. 70 క్లాసెస్ ఉంటాయండి. బట్ నేను మ్యాక్సిమం 2 monthsలో కంప్లీట్ చేస్తాను. డైలీ 1 hour తీసుకుంటారు. నేను కొంచెం 1.5 hours ఐఎమ్ సారీ 2 hours అట్లా తీసుకుంటాను. సో ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. కానీ కోర్స్ నేర్చుకున్న తర్వాత ప్రాపర్గా ప్రాక్టీస్ చేయడం, సబ్జెక్ట్ పైన కమాండింగ్ అండ్ నాలెడ్జ్ ఇదంతా గ్రో చేసుకుంటేనే జాబ్ కొడతారు. లెంతీ కాన్సెప్ట్ ఎస్ఏపి అనేది. నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? వినిపిస్తుందా? ఎస్ఏపి అనేది లెంతీ కాన్సెప్ట్ అండి. నేను టఫ్ సబ్జెక్ట్ అయితే నేను చెప్పను, బట్ లెంతీ కాన్సెప్ట్. పేషెన్సీ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. అలా చేసే వాళ్ళే సక్సెస్ అవుతారు. ఏదో తక్కువ అమౌంట్ కి చార్జ్ చేస్తున్నారు కదా ఎస్ఏపి నేర్చుకుందాం అంటే హైలీ ఇంపాసిబుల్. మనం తక్కువ అమౌంట్ చెప్తున్నాం అంటే మామూలుగా ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఉంటాయి బయట. వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ కాస్ట్ ఒక 1 lakh ఉంటుంది, ఎడిటర్మెంట్ కాస్ట్ ఒక 1 lakh ఉంటుంది, చాలా ఖర్చులు ఉంటుంది. 30,000 ఛార్జ్ చేస్తారు. మనం ఆన్లైన్ కాబట్టి ఎటువంటి ఖర్చు లేకుండా తక్కువ అమౌంట్ లోనే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే అంటే తక్కువ అమౌంట్ లో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే నా దగ్గర ఆల్మోస్ట్ 16 batches కంప్లీట్ చేశాను. యాక్చువల్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 batches ఉంటాయి. మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. అలా చూసుకుంటే 32 batches కంప్లీట్ చేశాను. మినిమం 4 to 5 lakhs నుండి 8 lakhs, 12 lakhs, 15 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నా ట్రైనింగ్ సెషన్లో. గౌతమ్ అని ఒక ఆయన ఉన్నారు, 75 lakhs ప్యాకేజ్ వచ్చింది ఆయనకి. సో ఎలా వచ్చిందంటే హార్డ్ వర్క్ అండి. మేజర్గా ఎస్ఐపిలో ఉండాల్సింది మీరు పే చేసే పేమెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంతవరకు ఎఫర్ట్స్ పెడతారు, ఎంతవరకు వర్క్ చేస్తారు, స్టార్టింగ్ డే ఉన్నటువంటి ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఎండింగ్ డే కూడా ఉండాలి. ఉన్నవాళ్ళే సక్సెస్ అవుతారు. అదర్వైజ్ సక్సెస్ అవడం చాలా కష్టం, ముందే చెప్తున్నాను. హార్డ్ వర్క్ మేజర్ ఇంపార్టెంట్. టైం స్పెండ్ చేయాలి, డైలీ 3 hours స్పెండ్ చేయాలి. అలా చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే ఎస్ఐపిలో సక్సెస్ అవ్వరు. కాబట్టి ఫస్ట్ రోజే మీరు సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి అని డెసిషన్ తీసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరండి. ఓకేనా? చూడండి నెక్స్ట్
సో ఎస్ఏపి అనేది మామూలుగా వరల్డ్ వైజ్ గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంఎన్సి కంపెనీస్ అన్ని కూడా ఉపయోగిస్తున్నారు. మీరు ఎస్ఏపి నేర్చుకుంటే మీరు వరల్డ్ లో ఎక్కడైనా జాబ్ కొట్టేస్తారండి. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, మీరు జాబ్ కొడతారు ఎస్ఏపి నేర్చుకుంటే. ఓకే, సో ఇది లెంతీ కాన్సెప్ట్, బట్ ప్రాపర్ గా నేర్చుకోవాలి. నేర్చుకుని జాబ్ కొట్టారంటే మాత్రం లైఫ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. బట్ హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఎస్ఏపి ఏంటంటే చెప్పారు, ఎస్ఏపి అనేది మనకి వరల్డ్ వైజ్ గా ప్రపంచంలో ఉన్నటువంటి ఎంఎన్సి కంపెనీస్ అన్ని కూడా ఎస్ఏపి అనేటటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్, ఇంటర్నేషనల్ వరల్డ్ లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి. సో ఇంటర్నేషనల్ గా ఎస్ఏపి అనేది ఎంఎన్సి కంపెనీస్ అన్ని కూడా యూజ్ చేస్తున్నారు. ఎస్ఏపి నేర్చుకుంటే మీరు వరల్డ్ వైడ్ ట్రావెల్ చేయొచ్చు, వరల్డ్ లో ఎక్కడైనా సరే జాబ్ కొట్టచ్చు అనమాట. అటువంటి సాఫ్ట్వేర్ ఇది. సో ఎస్ఏపి ఏంటి, వాట్ ఈస్ ఎస్ఏపి డెఫినేషన్? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో ఎస్ఏపి అనే అప్లికేషన్ మనం బేస్ గా చేసుకుని మనము డేటాని ప్రాసెస్ చేసుకోవచ్చు డిపార్ట్మెంట్ నుండి ఒక డిపార్ట్మెంట్ కి. ఎస్ఏపి అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కొన్ని కంపెనీస్ లో ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ గా టూల్స్ ఉపయోగిస్తారు. ఇది అలా కాదు. ఎస్ఏపి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ తోటి ఎంటైర్ డిపార్ట్మెంట్స్, ఆల్ టైప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అది ఎస్ఏపికి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్. ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, ఆల్ టైప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయొచ్చు. తర్వాత ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఒక కంపెనీ చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మారుతి ఉంది. మారుతిలో స్విఫ్ట్ అని, మారుతిలో స్విఫ్ట్ డిజైర్ అని, తర్వాత ఎర్టిగా అని, ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ చూస్తాం. అలాగే ఎస్ఏపిలో కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఈఆర్పి అనేది ఒక ప్రోడక్ట్ అనమాట. ఈఆర్పి ఏంటి, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు, ఈఆర్పి ప్రొడక్ట్స్ అంటారు. అలాగే సిఆర్ఎం అంటారు, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, పిఎల్ఎం ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే S4 హనా అనేటువంటి కూడా ఇంట్రడ్యూస్ చేశారండి. S4 హనా కొంతమంది అడుగుతారు, సార్ S4 హనా చెప్పొచ్చు కదా ఈసీసీ బదులు అంటారు. మీరు ఈసీసీ నేర్చుకున్న S4 హనా నేర్చుకున్న పెద్ద డిఫరెన్సెస్ ఉండదండి. ఈసీసీకి S4 హనాకి ఓన్లీ ఒక 10 to 15% మ్యాక్సిమం డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి. మేజర్ చేంజెస్ అనేవి ప్రోగ్రామింగ్ లెవెల్లో ఉన్నాయండి, ప్రోగ్రామింగ్ లెవెల్లో ఉన్నాయి. ఈసీసీకి S4 హానాకి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి ఏమీ లేవండి. అంటే ఒక 10 to 15% మాత్రమే ఉన్నాయి. మీరు ఈసీసీ వెర్షన్ లో నేర్చుకుంటే S4 హానా కూడా నేర్చుకున్నట్లే, 85% నేర్చుకున్నట్లే. కానీ దీనికి ఏంటి, ఈసీసీకి S4 హానాకి ఓన్లీ చేంజెస్ మాత్రమే ఉన్నాయి అన్నమాట. సో ఇవి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనమాట. ఎస్ఏపికి సంబంధించిన డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో ఎస్ఏపి అనేది ఏంటి, ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి అనేది ఏంటి, వన్ ఆఫ్ ది ఈఆర్పి ప్రోడక్ట్. ఓకే, ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపిలో మనం నేర్చుకున్నటువంటి ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎస్ఏపి, FICO, MM, SD, PP, ఇవన్నీ ఏంటి, ఈఆర్పి ప్రొడక్ట్స్ అంటారు. ఈఆర్పి ప్రొడక్ట్స్ అంటారు వీటిని. చూడండి, ఎస్ఏపిలో టోటల్ గా ఎన్ని రకాల మాడ్యూల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అరౌండ్ 38 టైప్ ఆఫ్ ది మాడ్యూల్స్ ఉన్నాయండి ఎస్ఏపిలో. ఎగ్జాంపుల్ FICO నేర్చుకుంటున్నారు, MM నేర్చుకుంటున్నారు, SD నేర్చుకుంటున్నారు, PP నేర్చుకుంటున్నారు. ఇట్లా టోటల్ గా ఎన్ని రకాలు ఉన్నాయి మాడ్యూల్స్, 38 టైప్ ఆఫ్ ది మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో, ఎస్ఏపిలో. ఎగ్జాంపుల్ మీరు ఏం నేర్చుకుంటారు, ఎస్ఏపిలో FICO నేర్చుకుంటున్నాం. FI అంటే ఏంటి, ఇప్పుడు FI వేరు, CO వేరండి. FI అనేది ఒక మాడ్యూల్, CO అనేది వన్ ఆఫ్ ది మాడ్యూల్. FI ఏంటి, CO ఏంటి? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? కన్ఫర్మ్ చేయండి ఒకసారి. వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, FI ఏంటి, CO ఏంటి? FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో మీరు ఏదైతే FI నేర్చుకుంటున్నారో, FI అనేది అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఎవ్రీ ఇయర్ కూడా గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఏ కంపెనీ అయినా సరే, ఎంత బిజినెస్ చేశారు, ట్యాక్సెస్ ఎంత పే చేశారు, వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్,
అలాగే కంపెనీ లాస్లో ఉందా, ప్రాఫిట్లో ఉందా, ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తారు. ఇలా సబ్మిట్ చేయాలంటే మనకేం కావాలి? ఎఫ్ఐ అనేటటువంటి ఈ మాడ్యూల్ ఉపయోగపడుతుంది అనమాట. ఎఫ్ఐ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటారు. ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉన్నాయి కంపెనీకి, లాసెస్ ఎన్ని ఉన్నాయి, ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, ఈ స్టేట్మెంట్స్ అన్ని తయారు చేయడానికి ఈ ఎఫ్ఐ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఎంట్రీస్, బిల్లింగ్స్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ట్రాక్ చేయడానికి ఎఫ్ఐ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎఫ్ఐలో ఎక్కడా కూడా మనకి కోడింగ్ అనేది అవసరం లేదండి. ఫంక్షనల్ మాడ్యూల్. ఎఫ్ఐ ఇస్ ద ఫంక్షనల్ మాడ్యూల్. సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎవరైనా సరే ఆ రిపోర్ట్స్ అన్ని చూడొచ్చు అనమాట. పబ్లిక్ గా చూపిస్తారు, గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తారు, కాన్ఫిడెన్షియల్ కాదు. ఓకే, సో ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎగ్జాంపుల్ టాలీ. ఇప్పుడు టాలీ ఉంది కదా, టాలీ ఓన్లీ ఫైనాన్స్ కు మాత్రమే ఉపయోగపడుతుంది. ఎస్ఏపి అనేది తీసుకుంటే ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయొచ్చు. బట్ ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? టాలీ అని చెప్పుకోవచ్చు. అంటే ఫైనాన్స్ కి సంబంధించినటువంటి ఒక మాడ్యూల్ ఎఫ్ఐ. ఎందులో ఉంది ఎఫ్ఐ అనేది? ఎస్ఏపిలో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట ఎఫ్ఐ అనేది. సో ఎఫ్ఐ అంటే ఏంటి? అకౌంటింగ్ సంబంధించినటువంటి మాడ్యూల్. అలాగే సిఓ ఉంది. సిఓ ఏంటి? సిఓ సపరేట్ మళ్ళీ కంట్రోలింగ్ అనమాట. ఇదంతా కూడా ఏంటి? కంట్రోలింగ్. కంట్రోలింగ్ అంటే ఏంటి? కంట్రోలింగ్ అంటే టోటల్ గా ఏదైనా ఒక కంపెనీ ఉంది, అన్నెసరీ కాస్ట్ ని కంట్రోల్ చేయడానికి, అన్నెసరీ ఖర్చులు ఉంటాయి, అవి రిడ్యూస్ చేసుకోవడానికి, అలాగే ప్లానింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇయర్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది, సేల్స్ డిపార్ట్మెంట్కి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఇట్లా అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి కంట్రోలింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. కంట్రోలింగ్ ఈజ్ ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ అనమాట. ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో 100 మెంబర్స్ ఉన్నారు ఎంప్లాయీస్, అంతమంది మనకు అవసరం లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది? కొంతమందిని ఎలిమినేట్ చేస్తారు. అలాగే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 1000 రూపీస్ ఖర్చు అవుతుంది, అంతమంది అవసరం లేదు. ఏం చేస్తాము? ఎంప్లాయీస్ని తగ్గించుకుంటారు. ఇటువంటి సిచ్యువేషన్లో మనకి సిఓ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? సో ఇటువంటి సిచ్యువేషన్లో సిఓ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఎఫ్ఐ అండ్ సిఓ. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. తర్వాత చూడండి, ఎస్ఏపిలో యాక్చువల్గా మనకి 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. ఆర్ అంటే ఏంటి? రియల్ టైమ్ అని. 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. చూడండి, ఎస్ఏపిలో టోటల్గా ఎన్ని రకాల సర్వర్స్ ఉన్నాయి? 3 సర్వర్స్ ఉన్నాయి. దీన్ని ల్యాండ్స్కేప్ అని చెప్తారు. ఎస్ఏపి ల్యాండ్స్కేప్ అంటారు. 3 సర్వర్స్ ఉన్నాయి. యాక్చువల్గా 1972 ఆర్ 73 టైంలో ఎస్ఏపి అనేది స్టార్ట్ చేశారు. అటువంటి సిచ్యువేషన్ లో ఒక సర్వర్ తో స్టార్ట్ చేశారు. విత్ 1 కస్టమర్ అండ్ 1 సర్వర్ తోటి ఎస్ఏపి అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు 1973, 72 ఆ టైంలో స్టార్ట్ చేశారు. తర్వాత సర్వర్ అంటే ఏంటి? యాక్చువల్ గా డేటాబేస్ అనమాట. అంతా కూడా డేటా అంతా కూడా స్టోర్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ది ప్లేస్ అని చెప్పచ్చు సర్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫోన్ పే చేశారు, ఫోన్ పే అవ్వదు, పెండింగ్ లో ఉంటుంది, సర్వర్ డౌన్ లో ఉంది, పెండింగ్ లో ఉందని చెప్తారు. అంటే ఏంటి? ఆ డేటా సర్వర్ ప్రాబ్లం అనమాట, అది నెట్వర్క్ ఇష్యూ అది. సో సర్వర్స్ అంటే ఏంటి? వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్ అని కూడా చెప్పచ్చు. మీరు యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేస్తారు, ఎక్కడ స్టోర్ అవుతుంది? వాళ్ళ సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. మీకు యాక్సెస్ కూడా అక్కడ నుంచే వస్తుంది మీకు. సో అలాగే ఎస్ఏపికి సంబంధించిన డేటా అంతా కూడా మనకి ఈ సర్వర్స్ లో డెవలప్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట. R3 అంటే ఏంటి? R1, R2, R3. టోటల్ గా 3 టైప్ ఆఫ్ ది సర్వర్స్ ఉన్నాయి. సో ఈ సర్వర్స్ ఎలా ఉంటాయి? 3 టైప్ ఆఫ్ ది సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి? సో ఎస్ఏపిలో మనము బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఈ సర్వర్ లో డెవలప్మెంట్స్ అన్ని చేస్తారు. మీరు వర్క్ చేసేదంతా ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఈ డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారనమాట. ఆల్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్. సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అదేం అవసరం లేదు. ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఏమంటారు? ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. సో డెవలప్మెంట్ సర్వర్ లో డెవలప్మెంట్స్ కి సంబంధించి బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ గా చేసుకుని డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. సో ఇక్కడ చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ లో కంప్లీట్ అయిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుండి
క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ అంటారు, అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ చేస్తారు. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు. క్వాలిటీ సర్వర్లో కూడా టెస్టింగ్ చేస్తారు, అంటే డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్గా చేశారా లేదా అనేది డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది క్వాలిటీ సర్వర్లో టెస్ట్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకున్నారు, ఫైన్ అనుకున్న తర్వాత క్వాలిటీ నుండి ప్రొడక్షన్ మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఎండ్ యూజర్ సర్వర్ అంటారు. ఇప్పుడు అకౌంటెంట్ అంటారు కదా, అకౌంటెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో అకౌంటెంట్ అంటారు. మీకు అకౌంటెంట్ ఉంటారు కదా, అకౌంటెంట్ తెలుసు కదా. సో నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో అకౌంటెంట్ అంటారు. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ అకౌంటెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్, ఎండ్ యూజర్స్ అంటారు. సో ఇట్లా సర్వర్స్ ఉంటాయి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. వీళ్ళు ఏం చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని క్వాలిటీకి మూవ్ చేస్తారు. క్వాలిటీ సర్వర్లో టెస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకున్న తర్వాత ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. ప్రస్తుతానికైతే మీరు 3 సర్వర్స్ గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు శాండ్ బాక్స్ సర్వర్ అని, అలాగే ఇంకా కొన్ని సర్వర్స్ ఉంటాయి, అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఇంకోటి కూడా చెప్తున్నానండి, మీరు ఎస్ఐపి నేర్చుకున్నారు అనుకోండి, ఇక్కడే మీరు R2R కవర్ అవుతుంది, O2C కవర్ అవుతుంది, P2P కూడా కవర్ అవుతుంది. మీరు ఎండ్ యూజర్ గా కూడా వెళ్ళిపోవచ్చు. ఎస్ఐపి FICO నేర్చుకుంటే మీరు కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎండ్ యూజర్ గా కూడా వెళ్ళొచ్చు. సో R2R, O2C, P2P ఈ ప్రాసెస్ కూడా మీకు ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్ గా వచ్చేస్తుంది. బట్ మేజర్ గా R2R మాత్రం ప్రాపర్ గా కవర్ అవుతుంది. సో మీరు ఎండ్ యూజర్ గా వెళ్ళొచ్చు, అంటే 2 టైప్స్ ఆఫ్ ది జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? తర్వాత చూడండి, ఎస్ఏపి అనేది అంటే ఏంటి? యాక్చువల్గా ఎస్ఏపి ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్ అన్నారు. ఎస్ఏపి అనేది చూడండి, ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల మీకు వరల్డ్ లో ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. వరల్డ్ వైజ్ ఇంటర్నేషనల్ గా వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ గా ఎనీ కంట్రీకి వెళ్ళొచ్చు, జాబ్ చేయొచ్చు ఎస్ఏపి. అది ఎస్ఏపికి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్. ఎందువల్ల? ఎంఎన్సి కంపెనీస్ అన్ని కూడా ఎస్ఏపినే ఎక్కువ యూజ్ చేస్తున్నాయి. మీరు యాక్చువల్గా ఎస్ఏపి అంటే ఏంటి? వన్ ఆఫ్ ది ఈఆర్పి ప్రోడక్ట్. మీరు ఎస్ఏపి అనేది వన్ ఆఫ్ ది ఈఆర్పి ప్రోడక్ట్ అనమాట. ఈఆర్పి మార్కెట్లో ఎస్ఏపి అనేది ఫస్ట్ పొజిషన్ లో ఉందండి. ఫస్ట్ పొజిషన్ లో ఉంది ఎస్ఏపి. ఈఆర్పిలో ఫస్ట్ పొజిషన్ లో ఉంది ఈఆర్పి అనేది. మరి ఈఆర్పి ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ఈఆర్పి లాంటి ఎస్ఐపి లాంటి ప్రొడక్ట్స్ ఏమున్నాయి? ఎస్ఐపి తర్వాత ఒరాకిల్ అనే ఒరాకిల్ ఫైనాన్స్ ఉంది కదా, అది సెకండ్ పొజిషన్ లో ఉంది ఒరాకిల్ వాళ్ళది. అది కాకుండా పీపుల్ సాఫ్ట్ అని, జేడి అడ్వర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఇలాంటి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఎస్ఏపి ఎలాంటిదో అదే విధమైనటువంటి సాఫ్ట్వేర్స్ అన్నమాట. బట్ ఈఆర్పి మార్కెట్ లో ఎస్ఏపి అనేది నంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఎస్ఏపి అనేది ఈఆర్పి మార్కెట్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఏంటవి? టెక్ మహేంద్ర, క్యాప్ జెమిని ఇలాంటి చాలా ఉన్నాయి. సో ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ తో కంపారిజన్ చేసుకుంటే ఎస్ఏపి ద థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే థర్డ్ పొజిషన్ లో ఉంది. అంటే ఐటీ కంపెనీస్ లో థర్డ్ పొజిషన్ లో ఉంది, ఈఆర్పి మార్కెట్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉందన్నమాట. SAP AG was started in 1972 in Germany with IBM ex-employees. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 1972లో స్టార్ట్ చేశారు. ఎవరు? ఏ దేశానికి, ఏ కంట్రీకి సంబంధించిన కంపెనీ? జర్మనీ. SAP బిలాంగ్స్ టు జర్మనీ అనమాట, జర్మనీకి సంబంధించింది. SAP హ్యాస్ 1 lakh కస్టమర్స్ ఇన్ 140 కంట్రీస్ అనమాట. సో అరౌండ్ 140 కంట్రీస్ లో SAP అనేది ఉంది. 140 కంట్రీస్ లో SAP అనేది అవైలబుల్ ఉందన్నమాట. సో అందువల్ల చెప్తాను, SAP నేర్చుకుంటే మీరు వరల్డ్ వైడ్ గా ఎక్కడైనా సరే జాబ్ చేయొచ్చు. SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP ఇస్ ద మార్కెట్ లీడర్ ఇన్ ERP సాఫ్ట్వేర్స్. సో ERP సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మార్కెట్ లీడర్ గా ఉంది SAP. SAP నంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఆల్మోస్ట్ 70% వీళ్ళకి షేర్ ఉందన్నమాట SAP వాళ్ళకి ERP మార్కెట్ లో. అందువల్ల SAP అనేది
నెంబర్ 1 ఈఆర్పి మార్కెట్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఎస్ఏపిలో అప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఏపి అనేది వన్ ఆఫ్ ది ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపి ఏంటి? వన్ ఆఫ్ ది ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది వన్ ఆఫ్ ది ఈఆర్పి సాఫ్ట్వేర్, తెలుసు కదా? ఈఆర్పి ఎస్ఏపి ఏంటి? వన్ ఆఫ్ ది ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అంటాం ఈఆర్పి. మరి ఈ ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపి అనేది వన్ ఆఫ్ ది ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఈ ఈఆర్పిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. మాడ్యూల్ అంటే ఏంటి? ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్, అందులోనే మళ్ళీ మాడ్యూల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎస్ఏపిలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి? ఎవరు చెప్తారు? 38 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవ్వండి, ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ 38 మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ ఆ 38 మాడ్యూల్స్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్, మళ్ళీ ఇందులో 38 మాడ్యూల్స్ ఉన్నాయి. ఏంటవి చూడండి, ఎగ్జాంపుల్ కొన్ని చెప్తున్నాను మీకు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఎఫ్ఐ గురించి మనం డిస్కస్ చేసాం కదా. ఎఫ్ఐ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంటే కంట్రోలింగ్. అలాగే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఎవరు క్లాస్ జరుగుతున్న టైంలో మ్యూట్ లో ఉండండి, ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. అలాగే గెస్ట్ యూజర్ గా జాయిన్ అవ్వకండి, విత్ మెయిల్ ఐడితో జాయిన్ అవ్వద్దు, మెయిల్ ఐడి నేమ్ కనిపించే విధంగా జాయిన్ అవ్వకండి. వన్ మినిట్. క్లాస్ జరుగుతున్న టైంలో ఎవరు కూడా కెమెరా ఆఫ్లో పెట్టుకోండి, అలాగే మ్యూట్లో ఉండండి ప్లీజ్, డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? ఫైన్. చూడండి, సో ఎస్ఏపిలో ఎన్ని రకాల మాడ్యూల్స్ ఉన్నాయి? అరౌండ్ 38 మాడ్యూల్స్ ఉన్నాయి. 38 మాడ్యూల్స్. సో ఎస్ఏపి ఎఫ్ఐ సిఓ అనేది వన్ ఆఫ్ ది మాడ్యూల్. ఎఫ్ఐ ఒకటి, సిఓ సపరేట్, బట్ ఎనీవే ఎఫ్ఐ సిఓ అని పిలుస్తాం. మరి అలాగే డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. హెచ్సిఎం హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? హెచ్ఆర్కి సంబంధించిన వాళ్ళు ఈ మాడ్యూల్ ఉపయోగిస్తారు. మెటీరియల్ ఎంఎం అంటారు, మెటీరియల్ మేనేజ్మెంట్. ఇది కూడా వన్ ఆఫ్ ది మాడ్యూల్. మెటీరియల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ప్రతి కంపెనీ కూడా మెటీరియల్ అనేది మెయింటెనెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏదన్నా కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం, వాళ్ళకి సిమెంట్ అవసరం ఉంటుంది, శాండ్ అవసరం ఉంటుంది, బ్రిక్స్ అవసరం ఉంటుంది, ఇంకా ఏవేవో అవసరం ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి అటువంటి మెటీరియల్ అంతా మేనేజ్ చేయాలి, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏదైనా కార్ల కంపెనీ అనుకుందాం, కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, వాళ్ళకి రా మెటీరియల్ అవసరం. సో ఈ మెటీరియల్ అంతా మెయింటైన్ చేయడానికి, అలాగే మెటీరియల్ పర్చేస్ చేయడానికి, వీటన్నిటికీ కూడా ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ ఎంఎం అనేటటువంటి ఒక మాడ్యూల్ అనేది ఉంటుంది అనమాట. అట్లాగే ప్లాంట్ మేనేజ్మెంట్, పిఎం అంటారు, ప్లాంట్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇట్లా చాలా ఉన్నాయండి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు. సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, ప్రతి డిపార్ట్మెంట్ కి సేల్స్ వాళ్ళు ఉంటారు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ కి యూజ్ అయ్యే విధంగా ఎస్ఐపిలో అరౌండ్ 38 మాడ్యూల్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ది క్లయింట్ యొక్క బిజినెస్ నేచర్ ని బేస్ గా చేసుకుని, లేదంటే క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఈ మాడ్యూల్స్ అనేవి చూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ యొక్క బిజినెస్ నేచర్ ని బట్టి తీసుకుంటారు ఈ మాడ్యూల్స్. ఏమేమి మాడ్యూల్స్ కావాలనేది ఉపయోగిస్తారు అనమాట. సో మనం ఈసీసీ వెర్షన్ లో నేర్చుకుంటున్నాము. ఈసీసీ చూద్దాం, 1 మినిట్. మీట్లో ఉన్నారు కదా? ఓకే, ఫైన్. ఓకే, తర్వాత చూడండి, ఎస్ఏపి యూజ్ చేయడం వల్ల కంపెనీస్ బెనిఫిట్ ఏంటి? కాస్ట్ సేవింగ్ అవుతుంది. కాస్ట్ సేవింగ్ అంటే ఎలా చెప్పొచ్చు? ఎగ్జాంపుల్ వేరే అదర్ ఈఆర్పీస్ అనుకోండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ తీసుకోవాలి. సేల్స్ డిపార్ట్మెంట్ ఒకటి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒకటి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఒకటి, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తీసుకోవాలి. అదే కనుక ఎస్ఏపి అనుకోండి, ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ కి ఒకే సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి? కంపెనీకి కాస్ట్ సేవింగ్ అవుతుంది. తర్వాత టైం సేవింగ్, టైం కూడా సేవ్ అవుతుంది. ఎందువల్ల? ఎస్ఏపిలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏపీపీ అంటారు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు, దీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అని చెప్తారు. సో ఈ సాఫ్ట్వేర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే
ఆటోమేటిక్గా మనము కస్టమర్ ఇన్వాయిసెస్ అవ్వచ్చు, వెండర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఈ పేమెంట్ రన్ చేయడం ద్వారా థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ని పోస్ట్ చేయొచ్చు. థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ అంటే ఒక మాన్యువల్గా చేస్తే ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయడానికి మనకు ఒక 1 minute or 2 minutes టైం పడుతుంటే ఏపీపీ ద్వారా 10,000 ఇన్వాయిసెస్ కూడా విత్ ఇన్ మినిట్స్లో చేయొచ్చు అనమాట, క్లియర్ చేయొచ్చు. అందువల్ల టైం సేవ్ అవుతుంది. సో రిడ్యూస్ ది టైం. సో ఇది కూడా అంతే సేమ్ అలాగే అనుకుందాం. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని మనము ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో అందువల్ల ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. కంటిన్యూషన్ సపోర్ట్. సో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ అయిందనుకుందాం, ఎస్ఏపీలో ఏమైనా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటాయి. సో ఎస్ఏపీలో కూడా మనకి సపోర్టింగ్ టీం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, థౌజండ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను నేను. ఓకే, ఈఆర్పి అంటే ఏంటి? ఎస్ఏపీకి సంబంధించి ఈఆర్పి ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు దీన్ని. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? ఒక ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. ఆర్ అంటే రిసోర్స్, అంటే ఒక ఎంటర్ప్రైజెస్ అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది ప్లాన్ చేసుకోవడానికి మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం. ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అంటారు. SAP is the one of the ERP software. SAP ఎలా ఉందో అలాగే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. పీపుల్సాఫ్ట్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఒరాకిల్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా ERP సాఫ్ట్వేర్స్. యాజ్ వెల్ యాజ్ SAP ఆల్సో వన్ ఆఫ్ ది ERP సాఫ్ట్వేర్. ERP అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. సో ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి రిసోర్స్ ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనే దానికి మనకి ERP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. మామూలుగా ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏముండాలి? ఫెసిలిటీస్ ఉండాలి, రోడ్స్, రైల్వేస్ ఉండాలి, సెక్యూరిటీ, ఇవన్నీ ఉండాలి. అలాగే ఒక ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వాలంటే ఒక ప్రాపర్ సిస్టమేటిక్ గా ఉన్నటువంటి ఒక టూల్ అనేది అవసరం. సో SAP లాంటి సాఫ్ట్వేర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. రిసోర్సెస్ అంటే ఏంటి? టైం అనేది వన్ ఆఫ్ ది రిసోర్సెస్. ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే మ్యాన్ పవర్ ఉంటుంది, వన్ ఆఫ్ ది రిసోర్సెస్. రా మెటీరియల్ ఉంటుంది, ఇది కూడా వన్ ఆఫ్ ది రిసోర్సెస్ అన్నమాట. ఓకే, సో ఇలా మల్టిపుల్ రిసోర్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. తర్వాత SAPలో చెప్పాను, డిస్కస్ చేశాం కదా. సో SAP వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎగ్జాంపుల్ టాలీ ఉంది. టాలీ ఉంటే దేనికి ఉపయోగపడుతుంది? అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి ఉపయోగపడుతుంది. 1 minute. నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? క్లియర్ ఉందా? ఓకే, ఫైన్. చూడండి, టాలీ ఉందనుకోండి. టాలీ అనేది దేనికి సంబంధించింది? అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి ఉపయోగపడుతుంది. JV టూల్స్ సేల్స్ డిపార్ట్మెంట్కి ఉపయోగపడుతుంది. MR బుక్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఉపయోగపడుతుంది. టైమ్ షీట్ టూల్స్ HR డిపార్ట్మెంట్కి ఉపయోగపడుతుంది. సో ఇన్ని సాఫ్ట్వేర్స్ అవసరం మామూలుగా అయితే. సో ఇవేమీ లేకుండా ఓన్లీ SAP అనే ఒక సాఫ్ట్వేర్ తోటి ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. అకౌంటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని హ్యాండిల్ చేయొచ్చు ఓన్లీ విత్ SAP సాఫ్ట్వేర్. గుర్తుపెట్టుకోండి, ఒక SAP తోటి ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయొచ్చు. అది SAPకి ఉన్నటువంటి అడ్వాంటేజ్. సో SAP లేదనుకోండి, SAP కాకపోతే వాళ్ళు ఏం చేయాలి? ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క టూల్ పర్చేజ్ చేయాలి. ఎగ్జాంపుల్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కి టాలీ తీసుకోవాలి, సేల్స్ కి JV టూల్స్ తీసుకోవాలి, మార్కెటింగ్ కి MR బుక్స్ తీసుకోవాలి, HR కి టైప్ షీట్ తీసుకోవాలి. ఓకే, ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క విధమైనటువంటి సాఫ్ట్వేర్స్ అవసరం ఉంటుంది మామూలుగా అయితే. సో అవేం లేదనుకుంటే డైరెక్ట్ గా SAPకి తీసుకుంటే కనుక ఆల్ టైప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేసుకోవచ్చు. అకౌంటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్, HR ఇవన్నీ కూడా ఒకే సాఫ్ట్వేర్ లో ఉంటుంది అనమాట. అది SAPకి ఉన్నటువంటి అడ్వాంటేజ్. అలాగే SAP గురించి ఏమనుకున్నాం మనం? చూడండి, SAP అంటే ఏంటి? SAP అంటే దేనికి సంబంధించింది కంప్లీట్ గా? ఎగ్జాంపుల్ SAP అనేది వన్ ఆఫ్ ది ERP సాఫ్ట్వేర్. ERP అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. సో ఒక SAP సాఫ్ట్వేర్ తోటి
డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేయొచ్చు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా హ్యాండిల్ చేయొచ్చు. అది ఎస్ఏపికి ఉన్నటువంటి అడ్వాంటేజ్. విత్ వన్ ప్రోడక్ట్ వీ కెన్ హ్యాండిల్ విత్ ది ఆల్ టైప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. ఓకేనా? సో ఎస్ఏపిలో ఎలా ఉంటాయి అలాగే ఎస్ఏపి ఇంకోటి కూడా ఇంపార్టెంట్. ఎస్ఏపి ఆల్ టైప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎఫ్ఐసిఓతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఎస్డితో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఎంఎంతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, పీపీతో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇట్లా ఆల్ టైప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తోటి ఎస్ఏపి అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అర్థమవుతుందండి? క్లియర్ ఉందంతా? రెస్పాండ్ అవ్వండి. క్లియర్ ఉందా? ఎస్ సార్. ఓకే. ఎస్ సార్, క్లియర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఆల్ టైప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట ఎస్ఏపి అనేది. సేల్స్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ అంటే ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ తోటి మీకు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా హ్యాండిల్ చేయొచ్చు. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఎస్ఏపి. సో ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ కదా. చూడండి ఎస్ఏపి లాగా ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఇంకా ఎస్ఏపి కాకుండా అదర్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఏంటి ఇవన్నీ కూడా. ఎస్ఏపి లాజిస్టిక్స్ అనేది ఓకే ఫైన్, మీకు తెలుసు. ఒరాకిల్ అప్లికేషన్, పీపుల్సాఫ్ట్, జేడీ అడ్వాన్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఇవన్నీ కూడా ఎస్ఏపి ఏ విధంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ అదే టైప్ అనమాట. వీటిలో కూడా మీరు ఏది నేర్చుకున్నా జాబ్ వస్తుంది. కానీ ఎస్ఏపి అనేది టాప్ పొజిషన్ లో ఉందన్నమాట. తర్వాత డిఫినేషన్ చదవండి, గుర్తుపెట్టుకోండి. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అనమాట. ఇట్ మీన్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్. ఎస్ఏపి ద బెస్ట్ కాన్ఫిగరేషన్ ఈఆర్పి సాఫ్ట్వేర్ ఫర్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ కాన్ఫిగరేషన్ ప్రాసెస్. సో అంటే ఏంటి యాక్చువల్లీ చూడండి ఎస్ఏపి అనేది మేజర్ గా చూడండి ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిందండి. మనం నేర్చుకునే కాన్సెప్ట్ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేయడానికి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్స్ తయారు చేయడానికి వాటన్నిటికీ కూడా ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? సో రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేసుకోవడానికి, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ జనరేట్ చేయడానికి ఈ ఎస్ఏపి అనేటువంటి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎస్ఏపి అనేది సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. విత్ వన్ సాఫ్ట్వేర్ తోటి మనం ఆల్ టైప్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయొచ్చు డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్. ఎస్ఏపి ది బెస్ట్ కాన్ఫిగరేషన్ ఈఆర్పి సాఫ్ట్వేర్ ఫర్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కాన్ఫిగరేషన్ ప్రాసెస్. అంటే ఇంటర్నల్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ అండి, ఎనీవే ఎలాగైనా చూడండి ఎస్ఏపి అనేది వరల్డ్ లోనే లీడింగ్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్. సో ఈ స్లైడ్స్ లో ఉన్నవన్నీ చదవాలి మీరు. తర్వాత S4 హనా గురించి చెప్తున్నాను. హనా ఉంది కదా, హనా మీరు హనా అంటే డిఫరెంట్ గా అనుకుంటున్నారు కొంతమంది. మీరు ఈసీసీ నేర్చుకున్నా హనా నేర్చుకున్నా ఒకటేనండి. బట్ ఈసీసీలో ఒక 15% కొన్ని చేంజెస్ ఉన్నాయి. అవి మీకు ఎలాగో అర్థమవుతుంది. నేను క్లాస్ చెప్తాను సపరేట్ గా, కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈజ్ ఎనఫ్. సో ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ ఏం లేదండి. ఒక 10 to 15% మ్యాక్సిమం, కొన్ని మాత్రమే చేంజెస్ ఉన్నాయి. కానీ ఈసీసీ నేర్చుకుంటే ప్రాపర్ కమాండింగ్ వస్తుంది. మీరు S4 హనాలో కూడా వర్క్ చేయొచ్చు, అది కూడా చెప్తున్నాను. సో ఎస్ఏపిలో మనకి డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయండి. సో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామనేది ఇవన్నీ చెప్తాను మీకు. సో ఇవన్నీ టాపిక్స్ యాక్చువల్గా 1 minute. ఇవన్నీ టాపిక్స్ అండి, ఎస్ఏపికి సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్. మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామో టోటల్గా అప్రాక్సిమేట్లీ చూడండి, ఇక్కడ మనకి 78 టాపిక్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి టోటల్గా? 78 టాపిక్స్ ఉన్నాయండి. ఇవన్నీ కవర్ చేస్తాం. వీటిల్లో కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంటాయి. చూడండి కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంటాయి, అవి మీరు ఓన్గా నేర్చుకోవాలి. వీడియోస్ ఇస్తాను, అవి చూసి మీరు నేర్చుకోవాలి. అవి కాకుండా మిగిలినవన్నీ కూడా నేను చెప్తాను అనమాట. కొన్ని మాత్రం వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంది, మీరు ఓన్గా వీడియో చూసి నేర్చుకోవాలి. అంటే 95% అన్ని కూడా నేను చెప్తాను. ఒక 5% మీరు ఓన్గా నేర్చుకోవాల్సినవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం కవర్ చేసేటటువంటి సిలబస్ కాపీ. సో ఈ సిలబస్ కాపీని బేస్గా చేసుకుని ఏ రోజు ఏ కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేస్తామో, ఏ రోజు ఏమేమి చెప్పుకున్నాం అనేది మొత్తం కూడా చెప్పడం జరుగుతుంటుంది. సిలబస్ కాపీలో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ కూడా ఉన్నాయి, కొన్ని పాయింట్స్. అలాగే నేను కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేశాను కదా మీకు సిలబస్ ఏమేమి కవర్ చేస్తామనేది. సో ఆ సిలబస్ కూడా కంప్లీట్గా
ఏదైతే మీరు యాడ్ చూస్తుంటారు కదా, సో యాడ్లో ఉన్న సిలబస్ అంతా కూడా సేమ్ అది ఒకటే కాపీ అనమాట. సో అక్కడ 77 ఉన్నాయి, ఇంకొక టాపిక్ యాడ్ చేశాను, 78 టాపిక్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ మనం క్లాసెస్లో చెప్తాం. అలాగే కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ కూడా ఉన్నాయి లాస్ట్లో అనమాట. మీరు ఆల్మోస్ట్ ఒక 60 క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది, విత్ ఇన్ 1 monthలోనే తెలిసిపోతుంది. సో అప్పుడు బ్యాలెన్స్ క్లాసెస్ కూడా మీరు కొన్ని వీడియోస్ కూడా చూసి చేయాల్సి ఉంటుంది, కొన్ని కాన్సెప్ట్స్ ఒక 5% ఆర్ 2%. సో మ్యాక్సిమం మనం కవర్ చేస్తాం. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎస్ఐపి నేర్చుకోవాలంటే టోటల్గా మనం 70 క్లాసెస్ చెప్తాము, 3 months టైం పడుతుంది. బట్ ఏంటంటే మీకు కొంచెం ఒక 2 hours అట్లా తీసుకుని పర్ డే మనం ఏంటంటే ఒక 2 monthsలో కంప్లీట్ చేద్దాం. ఎందువల్లంటే మీకు 1 monthలో క్లారిటీ వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా చెప్పడం వల్ల ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనమాట. మామూలుగా బయట ఎలా ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్లో 30,000 35,000 ఛార్జ్ చేస్తారు, స్లోగా చెప్తారు. ఒకరోజు 2 కాన్ఫిగరేషన్ చెప్తారు, చాలా స్లోగా, అంటే మనం చెప్పేదే స్లోగా చెప్తారు, అది కూడా చెప్తున్నాను. ఓకే, సో టోటల్గా మనకి 2 monthsలో టార్గెట్, ఒకవేళ అవ్వలేదంటే 2.5 months మ్యాక్సిమం అంతే. సో మీరు క్లాస్తో పాటు నోట్స్ కూడా చెప్తాను, ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుందండి, మీకు నోట్స్ ప్రిపరేషన్ కూడా చెప్తాను. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 4 lakhs నుండి 12 lakhs 18 lakhs అలాగే మ్యాక్సిమం 75 lakhs కూడా ప్యాకేజ్ జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మలేషియా ఇలాంటి కంట్రీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎస్ఐపిలో సక్సెస్ అవ్వాలంటే జస్ట్ ఏదో జాయిన్ అయ్యాను అనుకుంటే మాత్రం జాబ్ అనేది రాదండి. మీరు ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ ఉండాలి, ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే జాబ్ కొడతారు. డెడికేట్గా వర్క్ చేయాలి. అలాగే లెంతీ కాన్సెప్ట్, ఎస్ఐపి అనేది లెంతీ కాన్సెప్ట్, కొంచెం టఫ్ అనిపిస్తుంది జస్ట్, బట్ మీరు టైం స్పెండ్ చేస్తే మాత్రం ప్రాపర్గా జాబ్ కొట్టచ్చు. క్లియర్ కదా? సో ఇది ఈరోజు ఫస్ట్ సెషన్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీరు సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. కొంతమంది పేమెంట్స్ చేశారు, చేయని వాళ్ళు 1000 రూపీస్ సపరేట్ పేమెంట్ అనమాట. అది సర్వర్ యాక్సెస్ అనేది మీకు మెయిల్కి వస్తుంది, 1000 రూపీస్ పే చేస్తే మెయిల్కి వస్తుంది సర్వర్ యాక్సెస్ అనేది. సో సర్వర్ మీరు రేపు కాదు, డే ఆఫ్టర్ టుమారో, మీకు నెక్స్ట్ క్లాస్ డే ఆఫ్టర్ టుమారో ఉంటుంది అనమాట. డే ఆఫ్టర్ టుమారో నుండి మీకు నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే, మీరు సర్వర్ తీసుకుని బీ రెడీ. సర్వర్ ఉండాలి. సాఫ్ట్వేర్ క్లాసెస్ నేర్చుకోవాలంటే ఫస్ట్ సర్వర్ ఉండాలి, ఓకేనా? సో మండే నుండి మీకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. సో సర్వర్ తీసుకుని రెడీగా ఉండండి. సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చెప్తాను, మెయిల్కి వస్తుంది. మెయిల్కి వచ్చిన వెంటనే మీకు సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూసి మీరు చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక మెయిల్లో సపోర్టింగ్ టీం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, సపోర్టింగ్ టీం వాళ్ళ కాంటాక్ట్ చేసి ఎనీ డెస్క్ ఇస్తే కనుక వెంటనే వాళ్ళు విత్ ఇన్ 5 minutes చేసి ఇచ్చేస్తారు. ఓకే, క్లియర్ కదా అందరికి? క్లియరా? ఓకే సార్, ఓకే క్లియర్ సార్. సో మండే నుండి రెగ్యులర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయండి, ఓకేనా? మండే నుండి 7 to 9 మండే నుండి డైలీ 7కి జాయిన్ అవ్వండి. డైలీ మండే నుండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. సో మీరు సర్వర్ యాక్సెస్ తీసుకుని రెడీ ఉండాలి. అలాగే డైలీ ఒకళ్ళు స్క్రీన్ షేర్ చేయాలి. డైలీ నేను కాదు, మీతోనే చేయిస్తాను. నేను కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మీతోనే చేయిస్తాను. సో ఎవరన్నా ఒక పర్సన్ ఇంగ్లీష్ కొంచెం ప్రాపర్గా టైప్ చేసేవాళ్ళు, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా టైప్ చేసేవాళ్ళు, అలాగే వైఫై ఉన్నవాళ్ళు, వైఫై ఉండాలి, ప్రాపర్ నెట్వర్క్ ఉండాలి, వైఫై ఉన్నవాళ్ళు, అలాగే ఇంగ్లీష్ ప్రాపర్గా కొంచెం టైప్ చేయగలిగే వాళ్ళు, యాజ్ వెల్ యాజ్ కొంచెం సిస్టమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సర్వర్ యాక్సెస్ తీసుకుని రెడీగా ఉంటే మీతోనే నేను డైరెక్ట్గా చేయిస్తాను. ఎవరు చేస్తారు? అది ఇంకోటి, కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అవైలబుల్ ఉండాలండి, అది కూడా చెప్తున్నాను. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారో కానీ వాళ్ళు సర్వర్ యాక్సెస్ తీసుకుని రెడీ ఉండండి. నెట్వర్క్ ప్రాపర్గా ఉండాలి, టైపింగ్ స్కిల్స్ కొంచెం బాగుండాలి, నీట్గా ఉండాలి, ఓకేనా? అవి తీసుకుని రెడీగా ఉండండి. క్లియరా? సో నెక్స్ట్ క్లాస్ మండే నుండి స్టార్ట్ అవుతుందండి, ఓకే సార్? అది యాక్సెస్కి అంటే మెయిల్ వస్తుంది కదా? యాక్సెస్ మెయిల్ వస్తుంది. మీరు పేమెంట్ చేస్తే 1000 రూపీస్ చేయాలి. యాక్సెస్కి 1000 రూపీస్ పే చేస్తే నేను మీకు మెయిల్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. అంటే పేమెంట్ వాళ్ళకి చేయాలా? సేమ్ నెంబర్కి పేమెంట్ చేయండి, నేను చేస్తాను. అంటే ఇది సపరేట్ కదా? ఓకే. ఏంటండి? అంటే సర్వర్ యాక్సెస్ సపరేట్ కదా పేమెంట్ 1000 అని? సర్వర్ యాక్సెస్కి 1000 రూపీస్. మామూలు కోర్స్ ఫీజు 10,000 అండి. సర్వర్ యాక్సెస్కి 1000 రూపీస్ పే చేయాలి. టోటల్గా 11,000.
ఓకే అండి. యాక్చువల్గా మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైనా వేరే వాళ్ళకి పే చేస్తాను, సపోర్టింగ్ టీం వాళ్ళకి పే చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. మీరు వెళ్ళి అమీర్పేట వెళ్ళటము, అక్కడ మీరు మళ్ళీ వేరే వాళ్ళని కాంటాక్ట్ చేయటము, వాళ్ళు ఏ వెర్షన్ అని అడుగుతారు, ఏదో ఓల్డ్ వెర్షన్ ఇస్తారు మీకు. అలా కాకుండా నాకు చేసేస్తే తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నేను పేమెంట్ వాళ్ళు ఫార్వర్డ్ చేసేస్తారు, మీకు మెయిల్కి వచ్చేస్తుంది. ఓకే అండి. మీకే అది మీరు ఓన్ గా తీసుకోవటం మళ్ళీ ఎందుకు అమీర్పేట వెళ్ళడం, టైం వేస్ట్ మనీ మీకు. క్లియర్ కదా? అవునండి, అవును. సో నాకు చేసేస్తే నేను మీకు చేంజ్ చేస్తాను, మెయిల్కి వచ్చేస్తుంది. ఓకే, క్లియర్ కదా అందరికి? ఎస్ సార్ నో? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకోటి, ఎవరు కూడా రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. రికార్డింగ్ బటన్ క్లాస్ జరుగుతున్న టైంలో మీరు ఎవరు రికార్డింగ్ మీరు చేయకండి. మేము చేస్తాం. మీరు ఎవరు కూడా రికార్డింగ్ బటన్ ఎవరు చేయొద్దు. మీరు రికార్డింగ్ ప్రెస్ చేశారనుకోండి, ఆ వీడియో పీసెస్ గా అయిపోతుంది. మీరు ఎవరు కూడా వీడియో రికార్డింగ్ బటన్ ఎవరు కూడా టచ్ చేయకండి. ఓకే ఓకే, చెప్పండి ఇంకా. కానీ ఒకటే చెప్తున్నానండి, ఎస్ఐపి అనేది లెంతీ కాన్సెప్ట్, కష్టపడని జాబ్ అయితే రాదండి. ఎస్ఐపిలో చాలా మంది సక్సెస్ అవ్వరు. ఎందువల్లంటే స్టార్టింగ్ రోజు జాయిన్ అయిన రోజు ఉన్న ఇంట్రెస్ట్ కంటిన్యూస్ గా వాళ్ళు నేర్చుకోలేరు. ఎండింగ్ వరకు ఎవరైతే క్లాసెస్ వింటారో, ఎవరైతే ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే జాబ్స్ వస్తాయి. అది కూడా చెప్తాను మీకు, ఫస్ట్ డేనే చెప్పుకున్నా. సార్ నేను హార్డ్ వర్క్ చేయలేను అనుకుంటే అసలు ఎస్ఐపి జాయిన్ అవటం వేస్ట్. మేజర్ మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, మీరు పే చేసిన ఫీజు కాదండి. మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మీరు చేసే హార్డ్ వర్క్ అనేది ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎంత హార్డ్ వర్క్, డైలీ 3 hours వర్క్ చేయాలి, మెటీరియల్ చదువుకోవాలి. నేను చెప్తాను మీకు, నేను నోట్స్ కూడా నేనే చెప్తాను. అవి ఎవరైతే ప్రాపర్ గా చేయగలుగుతారో అటువంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. టైం పాస్ గా ఏదో క్లాస్ వింటేనో లేదంటే క్లాస్ చూస్తేనో జాబ్ వస్తుంది అనుకుంటే అవ్వదు. మేజర్గా ఇక్కడ ఏంటి, హార్డ్ వర్క్ అనమాట. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 4 lakhs 5 lakhs నుండి 8 lakhs 10 lakhs 12 lakhs 75 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. అది కూడా చెప్తున్నాను. మేజర్ థింగ్ ఏంటి, హార్డ్ వర్క్ చేయటం. హార్డ్ వర్క్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు, అదర్వైజ్ సక్సెస్ అవ్వరు. అది కూడా చెప్తున్నాను. కాబట్టి ఆ పాయింట్ని బేస్గా చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయాలి, కోర్స్ ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే జాబ్స్ అయితే రావండి. అది కూడా చెప్తున్నాను. నేను తక్కువ అమౌంట్కి చెప్తున్నాను, మన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసే బ్యాచ్ కూడా ఉన్నారు. అది కూడా చెప్తాను ముందే. సో అవేమి నమ్మకండి మీరు. ఏదైనా సరే పాజిటివ్గానే థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయకండి. అంటే మనం తక్కువ, బయట 25,000 30,000 ఛార్జ్ చేస్తారు, మనం తక్కువ చెప్తామని చెప్పేసి మన మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తుంటారు ఆన్లైన్లో వేరే పర్సన్. కాబట్టి అవేమి పట్టించుకోకుండా ఓన్లీ మీ ఫోకస్ అంతా కూడా సబ్జెక్ట్ పైన, నాలెడ్జ్ పైన ఉండాలి. అలాగే సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్ని కూడా అవాయిడ్ చేయండి. కైండ్లీ అవాయిడ్ ఆల్ సోషల్ మీడియా యాక్టివిటీస్ టిల్ కంప్లీట్ ది SAP FSCO ట్రైనింగ్. దట్ ఈస్ బెటర్. ఓకే, సోషల్ మీడియాలో టైం ఎక్కువ స్పెండ్ చేయొద్దు SAP కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. అలాగే సర్వర్ యాక్సెస్ తీసుకుని బీ రెడీ అనమాట. పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ చేసి మెయిల్ ఫార్వర్డ్ చేస్తాను, మెయిల్కి వచ్చేస్తుంది. నేను వాళ్ళకి పే చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు, సపోర్టింగ్ టీం నుంచి వస్తుంది అనమాట. సో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే ఏం చేయాలి, మీరు టోటల్గా ఎవరైతే మీకు సపోర్టింగ్ టీం నెంబర్స్ ఉన్నాయో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు టీమ్ వ్యూవర్ ఆర్ ఎనీ డెస్క్ ద్వారా చేసి ఇచ్చేస్తారు. సో రేపటి నుండి ఒక పర్సన్ రెడీ ఉండాలి, స్క్రీన్ షేరింగ్ చేయాలి, టైపింగ్ అండ్ స్క్రీన్ షేరింగ్ అంతా కూడా ఒక పర్సన్ చేయాలి. ఎవరు చేస్తారు? రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి క్లాసెస్. అది కూడా వన్ డే వచ్చేసి తర్వాత నేను రాను, టైం పాస్ జాయిన్ అయ్యే వాళ్ళు వద్దండి, ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు చేయండి. మీరు ఏమీ భయపడదు. స్క్రీన్ షేరింగ్ చేసే వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నా రెస్పాన్సిబిలిటీ, నేను కేర్ తీసుకుని చెప్తాను, ప్రతిదీ నేను చేయిస్తాను, డోంట్ వరీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. నెక్స్ట్ క్లాస్ మండే నుండి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సండేస్ ఆఫ్? సండే ఉండదండి? లేదండి, సండేస్ అంటే నేను చెప్తాను. ఫస్ట్ ఒక 10 days అయితే మాత్రం కొంచెం గ్యాప్ ఉంటుంది, తర్వాత రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఎందువల్లంటే ఈ 10 days ఎలా ఉంటుందంటే కొంచెం స్లోగా జాయిన్ అవుతూ ఉంటారు కొంతమందికి స్కైప్ యూజ్ చేయడం తెలియదు. ఆ SAP సాఫ్ట్వేర్ లాగిన్స్ ఇవన్నీ చేయడం కొంతమంది ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 10 days అయితే సండేస్, సాటర్డే సండే ఉండదండి. ఓకేనా? తర్వాత నుండి మనం చూద్దాం. డైలీ 1.5 hour 2 hours అంటే మనం 2 months లో కంప్లీట్ చేయొచ్చు మాక్సిమం. ఇంకోటి, నేను క్లాసెస్ మాత్రం ఎగ్జాంపుల్ 70 hours అండి, టోటల్ క్లాసెస్ అన్ని 70 hours ఉంటాయి. అంటే డైలీ 2 hours చెప్పామనుకోండి, 1.5 month లో కంప్లీట్ అవ్వాలి. బట్ ఏంటంటే నేను చెప్తాను మీకు, మీరు అంటే పర్ డే 2 classes చెప్పినట్టు యాక్చువల్గా అయితే.
అది మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక కాన్సెప్ట్ ఒక వీడియో కింద ఇస్తాను మీకు ఎందుకంటే అన్ని మిక్స్డ్ ఉండకూడదు కదా. ఏ కాన్సెప్ట్కి ఆ వీడియో కింద ఇస్తాను అనమాట. టోటల్గా 70 క్లాసెస్ ఉంటాయి. మినిమం లాస్ట్ బ్యాచ్కి 3 months పట్టింది, కానీ కొంచెం ఎందుకు అంత లెంత్ ఎందుకు, 2 monthsలో కంప్లీట్ చేసాం. మీకు 1 monthలో క్లారిటీ వచ్చేస్తుంది. సో మీకు అర్థమవుతుంది, డోంట్ వరీ, ఏం ప్రాబ్లం లేదు. విత్ ఇన్ 1 monthలో మీకే స్ట్రాంగ్ కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది మీకు. సో దాన్ని బేస్గా చేసుకుని ముందుకెళ్ళచ్చు మీరు. చెప్పండి ఏంటి? సరే, రికార్డింగ్ చేసిన వీడియోస్ మాకు షేర్ చేస్తారా సార్ డే టు డే? రికార్డెడ్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయండి. రికార్డ్ అయిన ప్రతి వీడియో వచ్చేస్తుంది మీకు. ఓకే సార్. ఈ రోజు నేను ఒక 20 minutes క్లాస్ మిస్ అయ్యాను సార్. నాకు అది మళ్ళీ రివీల్ చేసుకోవడం అవకాశం ఉంటుంది సార్? రికార్డెడ్ వీడియో చూడండి. రికార్డెడ్ వీడియో సార్. ఓకే. రికార్డెడ్ వీడియో వస్తుంది కదా, చూడండి. అలాగే ఇంకోటి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా మీరు నాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు. రికార్డెడ్ వీడియో అనేది మీరు ఎనీ టైం మీకు క్లాస్ అయిన వెంటనే రికార్డెడ్ వీడియో అనేది మీకు చాట్ బాక్స్ లో మీకు ఉంటుంది. అది ఆటోమేటిక్ గా పోస్ట్ అవుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ వీడియో. సార్ ఈ స్కైప్ వచ్చి గెస్ట్ యూజర్ లో జాయిన్ అవ్వకూడదు సార్? డైరెక్ట్ గా లింక్ పైన జాయిన్ అవ్వండి. గెస్ట్ యూజర్ గా జాయిన్ అవుతే మీరు ఎవరనేది నాకు తెలియదు కదా, విత్ నేమ్ తోనే జాయిన్ అవ్వండి. ఓకే సార్, షూర్. గెస్ట్ యూజర్ గా జాయిన్ అయితే నాకు తెలియదు కదా. అలాగే ఎవరు మెయిల్ ఐడి ఎవరు, ఈయన వంశీనా విషయాల ఎవరైనా ఎవరో ఒక ఆయన మెయిల్ ఐడితో జాయిన్ అవుతున్నారు. విత్ మెయిల్ ఐడితో జాయిన్ అవ్వకండి. ఓకే, క్లియర్ కదా? ఓకే సార్. ఓకే అండి. అంటే అయితే స్టార్టింగ్ 10 days అయితే సాటర్డే సండేస్ క్లాస్ ఉండవు అంతే కదండి? నేను చెప్తాను, ఉండవని ఏం లేదండి, ఉండొచ్చు. లేదన్నా మాకు ఎట్లా సార్ ముందు నోటిఫై అవుతా సార్ ఈరోజు క్లాస్ ఉందో లేదని? క్లాస్ డైలీ ఉంటుందండి. క్లాస్ ఉందా లేదా అనేది నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. అట్లాగే ఒక 1 week లో నేను మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. అంటే ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళని, టోటల్ అమౌంట్ చేసిన వాళ్ళని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. సో అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్ లో ఉంటాయి. అలాగే స్కైప్ లో కూడా ఇంటిమేషన్ ఉంటుంది, క్లాస్ ఉందా లేదా అనేది. ఓకేనా సార్? ఈ రికార్డెడ్ వీడియో ఎట్లా సార్ రిసీవ్ అవుతుంది మాకు? దీంట్లో వచ్చేస్తుందా? చాట్ బాక్స్ లో ఉంటుందండి. క్లాస్ అయిన వెంటనే నేను క్లాస్ కట్ చేస్తాను కదా, రికార్డెడ్ వీడియో పోస్ట్ అవుతుంది, చాట్ బాక్స్ లో ఉంటుంది. ఇక్కడ చూస్తే చూడండి, ఇగో ఇక్కడ ఒక వీడియో ఉంది కదా, వీడియో ప్లే అవుతుంది కదా, వీడియో ప్లే అవుతుంది కదా. ఇంతకు ముందు ఇది. సో ఇక్కడ 3 buttons ఉన్నాయి చూడు, 3 dots ఉన్నాయి కదా. ఇక్కడ క్లిక్ చేశాను, సేవ్ ఆప్షన్ వస్తుంది, కనిపిస్తుందా? సేవ్ పైన క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది ఆటోమేటిక్ గా. అర్థమైందా? అంటే మేము ఎక్కడ నుంచి జాయిన్ అయ్యాము అక్కడ నుంచి సార్ రికార్డ్ అయి ఉంటుంది ఇది, లేకుంటే ప్రీవియస్ కూడా ఉంటుందా సార్ దీంట్లో? ప్రీవియస్ ఉండవండి. లేదు, మీకు అన్ని ఉంటాయి. మీరు గ్రూప్ లో యాడ్ అయ్యారంటే అన్ని ఉంటాయి. మీరు జాయిన్ అయినప్పటి నుండి కాదు, ప్రతి సెషన్ నేను ఏదైతే స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేస్తారో ఎండింగ్ వరకు రికార్డ్ అయ్యి ఆటోమేటిక్ గా గ్రూప్ లో ఉంటది. మీరు గ్రూప్ లో జాయిన్ అయినా అవ్వకపోయినా, క్లాస్ లో ఆ టైంలో జాయిన్ అయినా అవ్వకపోయినా వీడియో అనేది అవైలబుల్ ఉంటుంది మీకు. ఓకేనా? షూర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ వన్ మోర్ థింగ్, విత్ మీరు మీ ఇమేజ్ కూడా యాడ్ చేయకండి. వన్ మోర్ రిక్వెస్ట్, స్కైప్ ప్రొఫైల్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మీకు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ట్రాక్ చేసి మెసేజ్ చేస్తుంటారు, సార్ మాకు వీడియోస్ ఇవ్వండి అని కాల్ చేయటం ఇట్లా చేస్తుంటారు. మీ ప్రొఫైల్ పిక్ ఉందనుకోండి, దాన్ని బేస్గా చేసి మిమ్మల్ని ట్రాక్ చేస్తుంటారు. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. సో అది లేకపోవడం బెటర్ నా ఒపీనియన్. ఇఫ్రాన్ గారు ఎవరో యాడ్ చేశారు కదా, షేక్ ఇఫ్రాన్ గారు. సో ఏమవుతుంది, దానివల్ల ఎవరొకళ్ళు మళ్ళీ స్కైప్ లో మిమ్మల్ని ట్రాక్ చేస్తారు. ట్రాక్ చేసి వీడియోస్ కావాలి నాకన్నా ఏదో ఒకటి మళ్ళీ మెసేజెస్ అవన్నీ పెడుతుంటారు. దానివల్ల అంటే మీకు ప్రాబ్లం అవుతుంది, నాకేం కాదు. మీకు మళ్ళీ ఎవరు అన్నోన్ పీపుల్ అందరూ మెసేజ్ చేస్తుంటారు స్కైప్ లో. సో దానివల్ల సో అది మీకు ప్రాబ్లం అవ్వకూడదని చెప్తున్నాను. సరే సార్. ఓకే సార్. ఓకేనా? ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీరు సర్వర్ యాక్సెస్ తీసుకోండి. సర్వర్ యాక్సెస్ తీసుకుని రెడీగా ఉండండి. డే ఆఫ్టర్ టుమారో నుండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా? ఓకే. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, జాబ్స్ కొట్టిన వాళ్ళు మినిమం స్టార్టింగ్ 4 to 5 lakhs నుండి 10 lakhs 15 lakhs నుండి 75 lakhs ఇప్పటి వరకు హైయెస్ట్ ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎస్ఐపిలో సక్సెస్ అవ్వాలంటే మాత్రం ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అని మర్చిపోవద్దు. ప్రాపర్గా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ పైన మంచి కమాండింగ్ ఉండాలి. లెంతీ కాన్సెప్ట్. ఎస్ఐపి అనేది యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అంటారు, కానీ లెంతీ కాన్సెప్ట్, కొన్ని అర్థం అవ్వవు.
చాలా కష్టం. ఇది లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్స్ అండి. ఏదో 2 మంత్స్‌లో అయిపోవటం కాదు. ఇక్కడ ఏంటి కొన్ని కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. దీన్ని బేస్‌గా చేసుకొని మీరు జాబ్‌లోకి వెళ్తారు. లైఫ్ లాంగ్ రీసెర్చ్ చేసి నేర్చుకునేటటువంటి కోర్స్ అన్నమాట ఇది. కాబట్టి 2 మంత్స్‌లో కూడా కంప్లీట్ అవుతుంది అనుకోకండి. 2 మంత్స్‌లో నేర్చుకుని మీరు జాబ్‌లోకి ఎంటర్ అవుతారు అంతవరకే. సో జాబ్‌లోకి ఎవరు ఎంటర్ అవుతారు? సబ్జెక్ట్ అంతా ప్రాపర్‌గా నేర్చుకున్న వాళ్ళు. సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ ఉన్న వాళ్ళే ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. హార్డ్ వర్క్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ అనేది హార్డ్ వర్క్. మనం పే చేసే 5,000 10,000 అది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే సక్సెస్ అవుతారు. కాబట్టి హార్డ్ వర్క్ చేయడానికి బీ రెడీ. ఓకే. సో క్లాస్ మనం రేపు డే ఆఫ్టర్ టుమారో నుండి రెగ్యులర్గా ఉంటుంది 7కి జాయిన్ అవ్వండి. ఓకే. సర్వర్ యాక్సెస్ కావాల్సిన వాళ్ళు పేమెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. మళ్ళీ మీరు ఆ వెర్షన్ ఏంటి ఇవన్నీ ప్రాబ్లం ఉంటుంది కదా, నాకు చేసేస్తే నేను చేసేస్తాను, మెయిల్కి వస్తుంది. మీరు ఎనీ డెస్క్ ఆర్ టీమ్ ఎవరు ఇచ్చేసి మీరు ఏం చేస్తారంటే క్లాసెస్ అనేవి సర్వర్ యాక్సెస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే టీమ్ ఎవరు ఇస్తే వాళ్ళే చేసి ఇచ్చేస్తారు మీకు. ఓకేనా? ఓకే, బాయ్. గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్ సార్. ఓకే సార్, బాయ్ సార్. బ్రదర్ వీడియో